నేను అడిగిన అధికారులను ఎక్కడ పోయినా 22,000 కోట్లు మీరు మరీ కథ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సార్ ఏం లేదు, మేము లెక్క ఏం తీసుకున్నామంటే సాగు చేసిన వాళ్ళు వానాకాలం దాదాపు 1,50,00,000 ఎకరాలు సాగు అవుతుంది. నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు 60% 50% అవుతుంది. వాళ్ళు ఏమంటారు, ఆ మిగతా 40% అవుతుంది. ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా. అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో, మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్. మరి వాళ్ళని కూడా ఈ లెక్కలనే తీసుకున్నారు. అట్లే మామిడి తోటలు, ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి. ఆ రైతులందరిని ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు. నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ ఒకటి కాదు, హార్టికల్చర్ పంటలన్నింటినీ కూడా వీళ్ళు లెక్కేంది. దానికి రెండింటికి ఎట్లు ఇస్తారు మీరు? ఒకటే పంటకి ఇవ్వాలి కదా. పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా, సాగు ఒకటేసారి చేసిండు కదా. కంది రైతు ఒకటేసారి చేసిండు కదా. మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో. నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా. పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా. యాసంగిలో 50-20 లక్షల ఎకరాలు తగ్గింది కదా. అదంతా కూడా ఇళ్ళకు నొక్కుతున్నారు వీళ్ళు. అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ 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 యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.